ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని నీ శత్రువుల యొక్క అపజయాన్ని నువ్వు చూడాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. చాలామందికి ఈ మాట ఆశ్చర్యంగా అనిపించవచ్చు గానీ, ప్రభు మొట్టమొదట కోరుకునేటువంటి విషయం ఏంటంటే, శత్రువు యొక్క చేతిలోంచి నువ్వు విడిపించబడి, నీ బ్రతుకు కాలం అంతా కూడా సంతోషంగా గడపాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. ఎంతమంది శత్రువులైతే నీకున్నారో, ఎంతమందైతే నీకు విరోధంగా మాట్లాడుతూ ఉన్నారో, ఎంతమందైతే నీ పాదములను పట్టుకొని కిందకు త్రోయాలని ఎంతమందైతే చూస్తూ ఉన్నారో, నీకు నాశనం కలగాలని, నీ కీడు సంభవించాలని, నీ బంధకాలు కలిగిన స్థితిని చూసి మనసారా సంతోషించాలని ఎంతమందైతే కోరుకుంటూ ఉన్నారో, వారందరి మీద నువ్వు జయం పొందాలని ప్రభువైతే ఈ దినాన కోరుకుంటూ ఉన్నారు. ఎంతకాలం మనం ఇలాగ సమస్యలతో, బలహీనతలతో మనుషులు మన కోసం పోరాటం చేస్తూ ఉన్నప్పుడు, మన సమయాన్ని మనం ఎందుకు వృధా చేసుకోవాలి? నిర్గమకాండము 17 అధ్యాయము 10 వచనం. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరమెక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండబెట్టుటకే దాన్ని వేసిరి. అహరోను, హూరులు ఒకడు ఈ ప్రక్కను, ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. ఈరోజు నీ పక్షంగా దేవుడే నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ శత్రువుల్ని చివరి వరకు కూడా రూపు లేకుండా వారిని నాశనం చేస్తానని ఏదైనా మాట్లాడుతూ ఉన్నాడు. నీ శత్రువు నీకున్నంత కాలం నీకు నెమ్మదుండదు, జయముండదు, బలముండదు, సంతోషం అసలే ఉండదు. కానీ ఉదయకాలాన్ని ప్రభు ఆలోచన చేస్తూ ఉన్నారు. నువ్వు చేతులెత్తు, నువ్వు ప్రార్థించు. ఎంతమంది శత్రువులున్నారో వారందరి కొరకు నువ్వు చేతులెత్తి, ఈ దినం నుంచి నువ్వు స్తుతించు. ఒక్కొక్క శత్రువు మరి తిరిగి కనబడకుండానట్లుగా, మరెన్నటికీ నీ ఎదురు వచ్చి నిలబడకుండానట్లుగా, నీ గురించి చెడ్డగా మాట్లాడి బలహీనపరచుకుంటున్నట్లుగా, నీకు భోజనాన్ని సిద్ధపరిచి, నీ శత్రువులు ఎదుట నిన్ను గనపరచడానికి ఆయన ఆలోచన కలిగి ఉన్నారు. నీ ప్రార్థనలు వృధా కాలేదు. నీ యొక్క కన్నీరు అది వృధా కాలేదు గానీ, ఏదైనా ప్రభు అయితే తగిన సమయం ఇదే మంచి సమయం కనుక, ఈ సమయంలో దేవుడు నీకు సహాయం చేయాలనుకుంటూ ఉన్నాడు కాబట్టి, నువ్వు ధైర్యంగా ఉండు. ఈ దినం నుంచి నువ్వు చేతులెత్తు, ప్రార్థించు. నీ శత్రువు యొక్క అంతము నువ్వు చూసినంత వరకు నీ చేతులు దించుకో. కీర్తనల గ్రంథము 72 అధ్యాయం 9 వచనం. అరణ్యవాసులు అతనికి లోబడుదురు. అతని శత్రువులు మన్ను నాకెదరు. ఈరోజు నీ శత్రువులు మన్ను నాకేటంత వరకు కూడా దేవుడు నీ కృపనిచ్చి బలపరచడానికి ఆయన కంకణం కట్టుకొని ఉన్నారు కనుక నువ్వు సిద్ధపడు. దిగులు చెందకు. అనవసరంగా నీ సమయాన్ని వృధా చేసుకుంట కంటే, నీ సమయం అంతటిని దేవునికి స్తుతినిచ్చి, నీ శత్రువుని జ్ఞాపకం చేసుకొని, అతని విషయమై స్తుతించు. అలా ఎంతమందైతే నీకు శత్రువులున్నారో, వారందరిని బట్టి స్తుతించు.